ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు చాతుర్మాస్యంలో ప్రతిరోజుట్లాగే సౌందర్యలహరిలో ఒక శ్లోకాన్ని పారాయణం చేసుకుందాము. ఈరోజు విశేషము ఆషాఢ బహుళ విధియ శనివారము, శ్రవణ నక్షత్రము. ఈనాటి శ్లోకము ఇప్పుడు పారాయణం చేసుకుందాము. క్వణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత పరిక్షుణ్ణామచ్చే పరిణత శరచంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి తథానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమధితురాహో పురుషికా. అమ్మా ఆదిశక్తి, జగజ్జనని, నీవు ధరించిన యొక్క చిరుగజ్జలు మొలత్రాడువి చిరుసవ్వడి చేస్తూ ఉంటాయి. నీవు స్తనభారంతో కొంచెము వంగి ఉంటున్నావు. నీ నడుము సన్నగా ఉన్నది. నీ ముఖము శరత్కాలములోని పూర్ణ చంద్రబింబములాగా ఉన్నది. నీ హస్తములయందు ధనుస్సు, బాణములు, పాశము, అంకుశము ధరించావు తల్లి. ఇట్టి నీ రూపము త్రిపురాంతకుడైన పరమేశ్వరుని యొక్క అహంకార స్వరూపము. అహో జగన్మాత, దయ ఉంచి అట్టి రూపంలోనే మాకు దర్శనమీవు తల్లి. అమ్మా జగన్మాత, లోకజనని, పాహిమాం పాహిమాం పాహిమాం. అంబ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆదిపరాశక్తి పాలయ మాం. శ్రీ భువనేశ్వరి, రాజరాజేశ్వరి, ఆనందరూపిణి పాలయ మాం. ఆనందరూపిణి పాలయ మాం అంటూ, అమ్మా మేమందరము కూడా నిన్ను శరణు వేడుతున్నాము. నీ పాద పద్మాలను ఆశ్రయించి ఉన్నాము. మమ్మల్ని అందరినీ అనుగ్రహించు తల్లి. జగజ్జనని, పాహిమాం 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 అంటూ ఇలా గనక అమ్మవారిని పూజించిన, కీర్తించిన అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం కలుగుతుంది. అలాగే మనందరి మీద కూడా అమ్మవారి కృపా కటాక్షం కలగాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జగన్మాత, జై శ్రీమాత, జై జగజ్జనని.